అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏం చెప్పింది? ప్రభుత్వానికి ఏం చెప్పింది? ప్రతిపక్షానికి ఏం చెప్పింది? ప్రజలకి ఏం చెప్పింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఉప ఎన్నికలే ప్రభుత్వం మీద జనాలకున్న సంతృప్తి, అసంతృప్తి, లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా చెప్తుంది. నేను ఇది ఏం బేస్ చేసి మాట్లాడుతున్నానంటే కేసీఆర్ గవర్నమెంట్ బేస్ చేసి మాట్లాడుతున్నా. 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో మొత్తం 7 బై ఎలక్షన్స్ జరిగినాయి. ఫస్ట్ గవర్నమెంట్లో 2, సెకండ్ గవర్నమెంట్లో 5 ఉప ఎన్నికలు జరిగినాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లా పనిచేసింది అప్పుడు? ఇప్పుడు 2 సంవత్సరాలు కాలే గవర్నమెంట్కి. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ఫలితం, వాళ్ళకు వచ్చిన ఓట్ల పర్సెంటేజు, దీన్ని ఏ విధంగా చూడాలి అనే విషయం పైన మనం వీడియో చేస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో 2022 నవంబర్లో జరిగింది మునుగోడు ఎలక్షన్. మునుగోడు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 2022 కరెక్ట్గా సంవత్సరం 2023 నవంబర్లో జరిగిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. అంటే కరెక్ట్ సంవత్సరానికే ఏమైంది మరి బీఆర్ఎస్? అంటే అక్కడ ఉప ఎన్నిక ఫలితం ఏం చెప్పింది? ఇక్కడ ఇప్పుడు జూబ్లీహిల్స్లో జరిగిన ఉప ఎన్నిక ఫలితం ఏం చెప్తుంది? ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం. ఈ వార్త షేర్ చేయాల్సిన వార్త. ఇది ప్రజల్లో ప్రతి వర్గం అసంతృప్తితో ఉంది. బట్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా దగ్గర చాలా లెక్క ఉంది. ఆ లెక్కలు మొత్తం మీకు చెప్తా. ముందు మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే రాష్ట్రం అంతా పరిచయం అవుతుంది జూబ్లీహిల్స్ రిజల్ట్ చూసి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎట్టేసారు జూబ్లీహిల్స్ జనం. వీళ్ళకి ఏం చేసినా వేసినారు ఓట్లు. చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈ లెక్క చెప్తున్నాను నేను. ఇప్పుడు నవీన్ యాదవ్కు 50.38% వచ్చింది ఓట్లు. మాగంటి సునీత ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ 38.13. ఇక్కడ నవీన్ యాదవ్కు సంబంధించిన కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. దీపక్ రెడ్డి 8.76, 2.5% ప్లస్ అదర్స్ ఇండిపెండెంట్స్ కావచ్చు, నోటా కావచ్చు, అందరు కలిసి ఇదంతా వచ్చింది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే అంతకుముందు జరిగింది మనం మాట్లాడదాం. అంతకుముందు జరిగిన దానిలో మనకు ఫస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ 2016లో ఫస్ట్ నారాయణఖేడ్ ఎలక్షన్ జరిగింది. నారాయణఖేడ్ ఉప ఎన్నిక అప్పుడు కిష్టారెడ్డి గారు చనిపోయారు, పెద్ద మనిషి. చనిపోతే ఓట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం, బీజేపీ ప్రతిపక్షం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు ఆ గవర్నమెంట్లో ప్రతిపక్షానికి 25.47, 25.47% ఓట్లు వచ్చినాయి. తర్వాత పాలేరు రామిరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోయినారు. ఆయన భార్యకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రత్యర్థి. అక్కడ కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ 28.8% వచ్చినాయి. 49,258 ఓట్లు. అప్పుడు 28.8, అంటే ఎక్కడ కూడా 30% దాటలే. దాన్ని బట్టి ఏమర్థమైందంటే కేసీఆర్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత లేదు. అందుకే వాళ్ళు 2018లో మళ్ళీ గెలిచారు. తర్వాత 5 బై ఎలక్షన్స్ వచ్చినాయి. మనం 2019 నుంచి స్టార్ట్ చేద్దాం. 2019లో హుజూర్నగర్ ఎలక్షన్ జరిగింది ఉప ఎన్నిక. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి రాజీనామా చేసిండు. బీఆర్ఎస్కి వెళ్ళి సైదిరెడ్డి పోటీ చేసిండు. పద్మావతి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పోటీ చేసింది. ఆమెకు 32% ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్షం వాళ్ళు అప్పుడు 32% ఓట్లు. అంటే ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది. ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంచెం ఆ కాన్స్టిట్యున్సీ పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు వచ్చినాయి. 2020లో దుబ్బాక ఎలక్షన్ జరిగింది. దుబ్బాక ఎలక్షన్ తెలుసు కదా, ఏకంగా బీజేపీ గెలిచింది. 1070 ఓట్లతో రఘునందనరావు గెలిచిండు. అంటే అక్కడ కూడా వ్యతిరేక ఓట్లే, ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లే ఉన్నాయి. వ్యతిరేక ఓటుతోనే ఆయన గెలిచిండు. వ్యతిరేకత ఉందని అర్థమైపోయింది. తర్వాత సాగర్లో నోముల నరసింహ గారు చనిపోతే ఆయన కొడుకుని ఇవ్వబడ్డాడు బీఆర్ఎస్ నుంచి, జానారెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్. జానారెడ్డికి 37% ఓట్లు వచ్చినాయి, 37%. తర్వాత 2021 హుజురాబాద్ ఏకంగా బీజేపీ అభ్యర్థి గెలిచిండు, ఈటెల రాజేందర్ గెలిచిండు. తర్వాత 2022 నవంబర్ మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి 38.38% వచ్చింది. అంటే కేసీఆర్ గవర్నమెంట్ రెండోసారి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వ్యతిరేక ఓటు అంతా కూడా ప్రత్యర్థులకు పడుతూ వచ్చింది. అటు బీజేపీ ఆర్ కాంగ్రెస్. కొన్నిసార్లు బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఎప్పుడు గెలవలేదు. బట్ వచ్చిన ఓట్లంతా కూడా 35%, నియర్ టు 35% ఆర్ 35+. ఇప్పుడు జానారెడ్డి దగ్గర 38% వచ్చింది. అంటే గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది. కానీ రాజగోపాల్ రెడ్డికి 38.38% వచ్చినాయి. అంటే ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉన్నదని అర్థమవుతుంది. మనకి ఇక్కడేం అర్థమవుతుంది? ఇక్కడ కూడా 38.13%. అంటే ప్రభుత్వం మీద జనం తీవ్రమైన ఆగ్రహంతో, ఆవేదనతో రకరకాలు ఉన్నారు. సరే, గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి చూద్దాం ఏం చేస్తారనో, లేకపోతే పైసలు అవన్నీ రకరకాలుగా పనిచేసి ఉండొచ్చు. అవి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే దీని ఆన్సర్ ఏంటంటే
ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది. ఏదో జూబ్లీహిల్స్ గీసినంత మాత్రాన ఇంకా అయిపోయింది. ఆల్రెడీ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని 10 సంవత్సరాలు మనదే గవర్నమెంట్, జిహెచ్పిసి మనదే, సర్పంచ్ ఎలక్షన్స్ మనమే, ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ మొత్తం మనదే, ఇంకా అయిపోయింది, ఇంకా అన్ని పార్టీలు తొక్కేసినాం మేమని మాట్లాడింది. కానీ ఇక్కడ వ్యతిరేక ఓటు చాలా క్యాల్కులేషన్, ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నది అనేది ఎవరో సర్వే చేస్తే తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టింది, ఈ ఎలక్షన్స్లో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పడ్డ ఓట్లు 38.13% దేనికోసం అన్నాయి? బీఆర్ఎస్ ఇంకొక 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఏం లేదు, ఇప్పుడు ఏం రాదు కదా, ఇవాళ రేపు గవర్నమెంట్ రాదు కదా. సేమ్ టైం వాళ్ళు ఏమి హామీలు అమలు చేయలేరు, ఏ హామీలు అమలు చేయలేరు. వాళ్ళు అంతకుముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు, ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు, వాళ్ళ గవర్నమెంట్ లేదు. అయినా సరే 38.13% ఓట్లు ఇచ్చిన బీఆర్ఎస్ కంటే దాని అర్థమైంది. కానీ నేను ఒక 38% దీన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయను. ఈ ఇండిపెండెంట్లకు పడ్డ ఓట్లు నోటా అంటే ఎవరికి ఇష్టం లేని ఓట్లు, వాళ్ళకి ఎలక్షన్ అంటేనే విరక్తి ఏంది వేసింటారు ఇంతో అంతో. కానీ ఇది మొత్తం కలిస్తే దగ్గర 48% వస్తుంది. ఇక్కడ 38.13%, బీజేపీకి పడ్డ 8.76%, ఇదే మనకు 46% అవుతుంది. ఇంకొక 2% అటో ఇటో 48%, మొత్తం 48% ప్రజా వ్యతిరేకత. ఒక ఓట్లో ఒక ఉప ఎన్నిక జరిగితే ఒక కాన్స్టిట్యున్సీలో 4 లక్షల మంది ఓటర్లలో 1,94,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే దానిలో ఆల్మోస్ట్ ఒక 50% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిండ్రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తే ఉన్న స్కీములు వస్తాయనో ఆశతోనో, లేకపోతే వీళ్ళు 25,000 రూపాయలు ఇచ్చిరనో, లేకపోతే చీరలు వంచిరనో, కుక్కర్లు వంచిరనో, ఇంకేదో చేసిరనో, లేకపోతే భయపడిపించిరనో, బెదిరించిరనో, లేకపోతే ఇంకేదో చేసిరనో వేసి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఇంత చేసినా, ఇంత బెదిరించినా, ఇంత ఎదిరించినా, మీకు పెన్షన్లు కట్ చేస్తామని బెదిరించినా, మీకు స్కీమ్స్ రావు బీఆర్ఎస్కు ఓటేస్తే అని చెప్పినా, ఓ పక్క అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి ముస్లిం ఓట్లను అందరినీ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసినా, బీజేపీ సపోర్ట్ తీసుకున్న ముస్లిం ఓట్లు వన్ సైడ్ చేయాలని, లేకపోతే ఎంఐఎం సపోర్ట్ తీసుకున్న, ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా, అసలు ఎంఐఎం క్యాండిడేటే పెట్టకుండా ఎంఐఎం మాకే సపోర్ట్ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసిన, ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ తీసుకున్న, పోలీసు సపోర్ట్ మొత్తం అధికార పార్టీకే ఉన్న 50% జనం, 48% జనం ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేసింది. నేను ఇందాక చూపించిన కదా, ఇందాక కేసీఆర్ గవర్నమెంట్లో ఈ సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 38%, 35%, 33% వ్యతిరేక ఓటేస్తేనే గవర్నమెంట్ ఎగిరిపోయింది. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ 48% వ్యతిరేక ఓటు పడ్డ తర్వాత వీళ్ళు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఎక్కడైనా ఉందా? లేకపోతే ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో, ఇప్పుడే ఇట్లా ఉంది, 2 సంవత్సరాలు పూర్తి కాకముందే 48% వ్యతిరేకత బయటపడ్డది. ఇంకొక 6 నెలల తర్వాత, ఇంకొక సంవత్సరం తర్వాత, ఇంకో సంవత్సరం తర్వాత, ఇంకో 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది ఏకంగా. అప్పుడు ఏంది పరిస్థితి అంటే, ఈ ఎలక్షన్ ఉప ఎన్నిక వరకు మాత్రమే మనం చూడాలి. ఉప ఎన్నిక గెలిచినాం కాబట్టి ఇంకా మేము సర్పంచ్ ఎలక్షన్స్ ప్రకటిస్తాం, సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేస్తాం, ఇంకా జనమంతా మా వైపే ఉన్నారు అంటే అది కూడా తెలుస్తుంది. అది కూడా ఎక్కువ రోజులు ఏం పట్టదు. పెడితే సర్పంచ్ ఎలక్షన్ పెడితే టైమ్లీ దానిలో ఉన్న వ్యవహారం కూడా అర్థమవుతుంది. ఇది ఇంకా రేపు ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా తెలుసు, అర్థమైపోతుంది ఈ ప్రజా వ్యతిరేకత. మన దగ్గర అంత పబ్లిక్లో ఉన్న 2-3 సర్వేలు నేను చెప్పిన ఇంతకుముందు కూడా మీకు. ఒక సర్వేలో 83% జనం ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే అసంతృప్తి వ్యక్తం చేసినారు జూబ్లీస్లోనే, ఓన్లీ జూబ్లీస్లో. తర్వాత ఇంకొక సర్వేలో 81% వ్యతిరేకత వ్యక్తం చేసినారు జూబ్లీస్లోనే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు తెలిసి 80%. ఇది అబ్నార్మల్ ఏదో 25%, 30% వచ్చిందని. ప్రతిపక్షానికి ఎప్పుడైతే 35% ప్లస్ ఓట్లు వస్తాయో, 35% పైన ఓట్లు వస్తాయో, గవర్నమెంట్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు, గవర్నమెంట్ ఇంకా రాదు అన్నట్లు, గవర్నమెంట్ ఇంక మళ్ళీ రేపు ఎలక్షన్ పెడితే అసలు ఆ గవర్నమెంటే రాదు, జనాల్లో అంత అసంతృప్తి ఉన్నట్టుగా మనం క్యాల్కులేట్ చేయాలి. మనకు ఇన్ని ఉదాహరణలు చూపించిన మీకు. కేసీఆర్ గవర్నమెంట్లో జరిగిన దాదాపు 7 ఉప ఎన్నికల రిజల్ట్ అంతా మేము ముందుకు పెట్టినా, ఇది ఒక ఉప ఎన్నిక, ఇప్పుడు జరిగింది ఫస్ట్ ఉప ఎన్నిక వీళ్ళు. అంటే కాంగ్రెస్ చేసిన తప్పులు సరిదిద్దుకుంటే వ్యవహారం వేరే ఉంటుంది. కానీ ఇది రాష్ట్రం అంతా ఇట్లే ఉంటుంది. జూబ్లీహిల్స్లో ఓట్లు వేసారు కాబట్టి, జూబ్లీహిల్స్లో ఓడడానికి చాలా కారణాలు ఉండొచ్చు. డబ్బులు ప్రభావం చూపినాయి, లేకపోతే మీ బెదిరుకొని ఉండొచ్చు కొంతమంది, లేకపోతే ఇంకేదో దొంగోట్లు అవి అంటున్నారు, అవి ప్రభావం చూపి ఉండొచ్చు. లేకపోతే నవీన్ యాదవ్కున్న కొద్దిపాటి లోకల్ అనే స్థానికుడు అనే ఒక అది ఉండొచ్చు, ఆయన 2-3 సార్లు ఓడిపోయిన సింపతి అయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా అక్కడ వర్కౌట్ చేసినాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ పెడితే మాత్రం కాంగ్రెస్కు దేత్తడి పోచమ్మ గుడి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.